ఆశా వర్కర్ల జీతాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఆశా వర్కర్ జీతాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఆశా వర్కర్ జీతాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఆశా వర్కర్ జీతాలు వెంటనే ఆశా వర్కర్ జీతాలు కాదు బిఎల్ఆ జీతాలు వెంటనే బిఎల్ఆ జీతాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి బిఎల్ఆ జీతాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి జనాభా లెక్క సర్వే చేసాము ఆ డబ్బులు కూడా వెంటనే ఇవ్వాలి 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 అది చేసి కూడా 5 నెలలు అయితే జనాభా లెక్క చేసిన లెక్క డబ్బులు 9,000 రావాలి అది కూడా రావట్లేదు మమ్మల్ని ఎందుకు వర్కర్ హేమలత నేను ఇప్పుడు 22 సంవత్సరాలుగా చేస్తున్నాము బిఎల్ఆర్ డ్యూటీ కూడా 15 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం కానీ 5 సంవత్సరాలు పెట్టి మాత్రం ఒక్క రూపాయి కూడా మాకు రావట్లేదు కానీ మీరు చేయకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాము అని బెదిరించుకుంటూ ఆశా వర్కర్ని అంగన్వాడిని బిఎల్ఓ వాళ్ళని మన ఇది ఎవరంటే ఆర్పీలు మళ్ళీ మన గ్రూపుల మీద ఉంటారు కదా లీడర్లు వాళ్ళని అందరితో బెదిరించి ఈ పని చేయించుకొని కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సరే ఫోన్లో చేద్దాం అనుకుంటే పని చేయించుకుంటారు కానీ డబ్బులు అడిగితే ఇదిగో రేపు వస్తాం మోపేస్తాం అనుకుంటూ ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది 5 సంవత్సరాలు ఇప్పుడు లాస్ట్కి వచ్చింది మళ్ళీ లాస్ట్కి వచ్చాక మరి మొన్న వేస్తా ఉన్నారు 10,000 వేస్తామన్నారు అదే లేదు మళ్ళీ సెన్సెస్ డ్యూటీ కూడా అవి డబ్బులు కూడా వేయలేదు మాకు అవి కూడా ఇవ్వలేదు 5 నెలలే చేసి కూడా ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు ఇస్తేనే చేస్తారు ఎందుకంటే నోటీసులు వచ్చే జనానికి కానీ ఒక్కడ కూడా పని చేయం మాకు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎంత రావాలో అంత డబ్బులు మా అకౌంట్లో వేస్తేనే మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంతేగాని మేము చేయము ఎక్కడ చెప్పుకోండి మా ఉద్యోగాలు మాకు పర్మనెంట్ ఉద్యోగాలు కాదు అవి ఫిక్స్డ్ వేస్తాం కాదు మాకు అది కూలి జీతం మేము అడ్డమే కూలి చేసేటే ఉంది మాకు ఆశా వర్కర్లు అయినా అడ్డమే కూలి చేసేటే వస్తుంది మేము ఆశా వర్కర్ డ్యూటీకి అయితే వాళ్ళు జీతం వేపిస్తున్నారు మాకు కానీ చేసినైతే చేయాలి కదా మాకు వేయాలి కదా మాకు జీతం వేయట్లేదు మేము ఎట్లా బతకాలి ఎట్లా చేయాలి ఆడవాళ్ళు మొగలు చేసుకుంటే బతుకుతామని వాళ్ళు లేని వాళ్ళు ఇల్లు సొంత ఇల్లు కూడా లేదు మాకు సొంత ఇల్లు నెలకొచ్చే కిరాయిలు కట్టుకోవాలి పిల్లల్ని చదివించుకోవాలి చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు కానీ వెంటనే మాత్రం మాకు సెన్సెస్ డ్యూటీలు బిఏలో డ్యూటీ డబ్బులు ఖచ్చితంగా వెంటనే మాకు రేపటి కల్లా పడాలి ఖచ్చితంగా పడితేనే మేము పని చేస్తాం రేపు పనే చేయం మాకు అవసరమే లేదు పని సమస్య సర్వే కాబట్టి డబ్బులు రావాలి అవి కూడా వేయాలి అవి వేయకపోతే మాత్రం బాగుండదు అసలు ఒక్క రూపాయి రాలేదు బియ్యలే రాలేదు అవి రాలేదు ఏమి రాలేదు మాకు నా పేరు హైమవతి అండి ఎస్ఏజీ మెంబర్ నేను పోయిన మంత్ మాకు ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మాకు వీడియో అవన్నీ చూపించినప్పుడు ఆల్రెడీ దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ సైడ్ 6,000 పడ్డాయి మాకు మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు రేపు అయిపోతుంది అనగా మీకు 6,000 పడతాయి 500 ఛార్జెస్ 6,000 తీసుకోండి ఎస్ఆర్ అయ్యాక మేము 12,000 ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ₹1 లేదు మేము ఫోన్లు చేస్తే మా వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఆశా వర్కర్లా అంగన్వాడీలో అడుగుతున్నారు అడిగితే వాళ్ళ పై వాళ్ళతోటి వాళ్ళకి చెప్పిస్తున్నారు గ్రూప్ వాళ్ళకైతేనేమో మా సీఓ మేడం తోటి మాకు చెప్పిస్తున్నారు మేము ఇది నేను సీరియస్గా నా ఫోన్ కూడా పోయింది సార్ 18,000 ఫోన్ పోయింది నాది అయినా మాకు ఇంతవరకు మేము వేరే మనిషిని మా సార్ ఇంకో సూపర్వైజర్ వేరే మనిషిని పెట్టి మాకు చేయించాడు అది ఎందుకంటే మాకు శాలరీ ఇస్తేనే మేము ఇంట్లో కష్టపడి వస్తేనే కదా సార్ మాకు శాలరీస్ వచ్చేటి 12,000 ఎస్ఐఆర్ 6,000 పాతది ఈ అంగన్వాడీల వీళ్ళు కూడా వర్క్ జనాభా లెక్కలు అన్ని చేస్తారు వీళ్ళు కూడా తిరిగారు ఇంటి డోర్ సర్వే కూడా చేస్తారు సార్ ప్రజాపాలన డబ్బులు కూడా మాకు 6-7 డేస్ మేము కూర్చున్నాము ప్రజాపాలన డబ్బులు కూడా రాలే మాకు ప్రజాపాలన డబ్బులు కూడా మాకు రాలేదు సార్ మేమంతా ఫ్రీ సర్వీస్ అంటే ఇంట్లో మమ్మల్ని కూడా మా ఇంట్లో ఉన్న వాళ్ళు తిడుతున్నారు ఏం చేస్తున్నారు వెళ్ళి అని అందుకనే దయచేసి మా సాలరీస్ మాకు చేసినంత వరకు ఎంత వస్తే అంత చేతినంత వరకు మాకు ఇస్తే మేము వేరే వర్క్ చేయడానికి కూడా అందరం ముందుంటాం లేకపోతే ఈ డబ్బులు ఇవ్వకుండా చేయాలంటే మేము చేయలేం వర్క్ నేను ఆశా వర్కర్ని ఎస్ఆర్ఐ ఫార్మ్స్ మళ్ళీ ప్రజాపాలన సమగ్ర సర్వే అన్నీ చేశాను కానీ నాకు ఇంతవరకు అమౌంట్ కూడా రాలేదు మాకు ఎవరికి నాకు ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేక నేను మా బాబుని కూడా తీసుకొని వెళ్తున్నాను కనీసం నా పరిస్థితి చూసైనా అమౌంట్ ఇవ్వండి సార్ ప్లీజ్ అందరికీ నేను ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాను సార్ అన్ని నెల అయిందా 2 నెలలు అయిందా ఇప్పటికి నెల అయిపోయింది కదా నెల అయిపోయింది సార్ ప్రతిదీ చేస్తూనే ఉన్నాం సార్ మాకు ఇంట్లో గొడవలు మనం అందరం కూడా మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము వీళ్ళందరూ కూడా బిఎల్ఓస్ అంటే మనకు ఏ సర్వే ఉన్నా కూడా మన ఇంటింటికి వచ్చేసి సర్వే చేసే వాళ్ళందరూ కూడా బిఎల్ఓస్ వీళ్ళకు లాస్ట్ 4 మంత్స్ నుంచి పేమెంట్ ఇస్తా అంటున్నారు పేమెంట్ ఇవ్వలేదు లాస్ట్ 5 years కూడా సమగ్ర సర్వే దానికి పైసలు ఇవ్వలేదు మ్యాపింగ్ పైసలు ఇవ్వలేదు సెన్సస్ ఏదైతే ఉన్నదో దాని పైసలు ఇవ్వలేదు సెన్సస్కి 600 మందికి 9,900 పర్ పర్సన్ కానీ దానికి కూడా పైసలు ఇవ్వలేదు వీళ్ళు అదే కాకుండా మళ్ళీ
ఏదైతే సర్వేస్ ఏవైతే నడుస్తున్నాయో లాస్ట్ 4 years నుంచి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్ఐఆర్లో కూడా 10,000 ఇస్తా అని చెప్పేసి ఇంటింటికి పోయి ఎంత బాధపడ్డారో వీళ్ళకు వాష్రూమ్స్ లేకుండా ఏం లేకుండా అట్లయినా కూడా వీళ్ళు వర్క్ చేసినా కూడా ఇవ్వలేదు. అందుకనే భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి నుంచి మేడ్చల్ మల్కాజ్గిరికి రావట్లేదు పైసలు ఎందుకు, మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకని మీకు ఒకటే చెప్తున్నాను, ఒకవేళ మీరు ఇమీడియట్గా పైసలు ఇవ్వలేకపోతే రేపటి నుంచి వీళ్ళతో పాటు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాము. ఇది ఒక్కసారి ఇది మరి అల్టిమేటమే అనుకోండి, ఏదని అనుకోండి. రేపటి నుంచి మీరు ఇక్కడ పైసలు ఇవ్వలేదు అనుకుంటే భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి నుంచి మనము నిరాహార దీక్ష చేస్తాము. బోలో భారత్ మాతాకి. ఇట్ ఈస్ రెమ్యూనరేషన్, అంటే వాళ్ళు చేసిన సర్వీసెస్ కి కావాలి, జీతాలు కాదు. రెమ్యూనరేషన్ పే చేయాలి. మొన్న సర్వీసెస్ తీసుకున్నారు, ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇన్ని రోజులు జీతాలు కూడా లేవు. మనకి లాస్ట్ టైం చేసినా కూడా ఇలే. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలని వెంటనే పరిష్కరించాలి. అందరు సమస్యలను అదే ప్రాబ్లం వస్తుంది. ఆశా వెంటనే పరిష్కరించాలి. సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జై శ్రీరామ్ సార్. ఇది మనకు లాస్ట్ 5 years అంటే వచ్చిందని చెప్పిన అవసరం ఒకటి వచ్చి సమగ్ర సర్వే 35 ఆశా వర్కర్స్ పేమెంట్ ఎవరు తీసుకున్నారో తెలియదు, అది రావట్లేదు. అదే కాకుండా సెన్సస్ డ్యూటీ మీద ఉన్నది 600 మంది. 600 మందికి ఒక్కొక్కరికి 9,900 రావాలి, అది రాలేదు. అదే కాకుండా బిఎల్ఓస్ లాస్ట్ 4 years నుంచి బిఎల్ఓస్ వర్క్ చేస్తా ఉన్నారు డిఫరెంట్ ఇష్యూస్ మీద, వాళ్ళకు కూడా రాలేదు 4 years. అది కాకుండా ఎస్ఐఆర్ డ్యూటీ ఏదైతే చేశారో సార్, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 50% అని ఇస్తే వాళ్ళకు ఖర్చు తప్ప దేనికో పోతాయి. ఎందుకు 50%, 100% ఫుల్లీ మొత్తం అయిన తర్వాత 10,000 రూపీస్ ఏదో ఇస్తున్నారు సార్. ఇంత డిలే ఎందుకు అవుతుంది సార్? బయట ఆర్పీలకి జీతాలు లేవు, ఆర్పీలకు జీతాలు లేవు, వీళ్ళు ఎట్లా బతుకుతారు సార్? ఈవెన్ లేవు. వేరే దగ్గర పేమెంట్స్ అవుతా ఉన్నాయి, వీళ్ళకి ఎందుకు పేమెంట్స్ అవ్వట్లేదు? ఎగ్జాంపుల్స్ ఆల్సో ఎక్కడెక్కడ అవుతున్నది వాళ్ళు కూడా చెప్తారు, ఎందుకు అవ్వట్లేదు? మీరంటే రీసెంట్ గా వచ్చారు అంటే పాత వాళ్ళు తీసేసుకున్నారా పైసలు? తీసుకొని దేనికైనా వాడేశారా? అదే కదా, ట్రాన్స్పోర్టేషన్ కూడా రాలేదు, ఈవెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి రాలేదు, ఇవన్నిటికీ ఎక్కడ పోతున్నాయి సార్ ఈ పైసలని? 600 మందికి అని ఒక్క నిమిషం 600 మందికి 9,900 ఒక్కొక్కరికి రావాలి సార్. అసలు పేమెంట్ లేవు సార్. పోనీ ఇదంటే రీసెంట్ గా ఎస్ఐఆర్ జరిగింది కాబట్టి దాని ప్రక్రియ లేట్ అవుతుందా ఏందని అడుగుతలేదు. మాకు ఫైనాన్స్ నుంచి రావట్లేదంటే అది పని చేసి ఏం లాభం సార్? ఇప్పుడు మళ్ళీ నోటీసులు వస్తాయి సార్ అందరికి. వీలే కదా సార్ ఇంటింటికి పోయి నోటీసులు సేవ్ చేయవలసింది. ఆ ప్రక్రియ ఫుల్ కావాలంటే వీళ్ళు ఉండాల్సిందే. వీళ్ళు ఉండాలి, ప్రక్రియ ఎట్లా ఫుల్ అవుతుంది? ఎవ్రీవన్ ఇస్ దేర్. అరే ఎక్కడ ఇంజనీర్లు అందరూ సర్వే ఉన్నారు, ఇట్ ఇస్ గుడ్ ఓన్లీ ఎస్ఐఆర్ కాదని అనట్లేదు. కానీ పైసలు ఇచ్చుకుంటూ కొద్దిగా పైసలు ఇచ్చుకుంటూ ముందుకు పోతే వాళ్ళే మనం చేయగలుగుతారు సార్, ఉత్సాహంగా వర్క్ చేయగలుగుతారు. ఒక ఆమె చూడండి, ఆ పాపని తీసుకొని వచ్చింది, ఆ బ్యాగ్ వేసుకొని చూడండి, बच्चे को लेके जो फिर रहा सर. అరే ఇది ఎక్కడ సార్? అంతటా ఇవ్వలేదు అంటే ఓకే, ఫైనాన్షియల్ గా సెంట్రల్ నుంచి రాలేదా, స్టేట్ నుంచి రాలేదా, ఏమైంది అనేది మాకు తెలియదు. ఒక దగ్గరకు వచ్చి ఇంకో దగ్గర రాకపోవడం ఏంటి సార్? అయినా ఎక్కడైనా రావాలి సార్. ఒక్క నిమిషం సార్. ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయక ముందుకు వాళ్ళకి పాత పేమెంట్స్ రాలేవు సార్. వాళ్ళని ఏమన్నా మీరు చేయకపోతే పాత పేమెంట్స్ రానంటే మళ్ళీ గత్యంతరం లెక్క చేస్తున్నారు సార్ వాళ్ళంతా. గత్యంతరం లెక్క చేస్తున్నారు. మీరు మాట్లాడండి.
మాట్లాడండి, మీరు చెప్పండి. రెండు చేస్తున్నాం కానీ మాకు ఏంటంటే మాకు వచ్చేది మళ్ళీ వీళ్ళు గ్రూప్ మీద ఉంటారు కదా, సెల్ఫ్ గ్రూప్ ఎవరైనా కూడా మాకు ఫిక్స్డ్ అక్కడ కాదు సార్. కాకపోతే మేము అడిగేది ఏంటంటే అది సరిపోవట్లేదనే మేము చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది సార్ బియ్యంలో చేయబట్టి. కానీ అప్పుడన్నా 500, 1000 అట్లా 1000 రూపాయలు ఇచ్చారు. కానీ ఈ 5 సంవత్సరాలు మొన్న మేము అడిగితే కూడా దీన్ని స్టార్ట్ అవుతున్నా అడిగితే 1500 వచ్చేమో వేస్తామన్నారు. ఇంతవరకు వెళ్ళేది సార్. తమరికి నేను చెప్పిన ఆ రోజు మీతో మాట్లాడే కదా సార్, నేను తమరితో మాట్లాడాము. కాబట్టి మీరు ఏమన్నా మేము వేపిస్తారని మేము మాట ఇచ్చాం. మీ మాట ప్రకారం మేము అందరం చేయడానికి రెడీగా ఉన్నాం సార్. మేము చేస్తాం. కాకపోతే మాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి సార్. ఎందుకంటే మా పొజిషన్ మాకు ఇల్లు సొంత ఇల్లు లేదు సార్. కిరాయిలు కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి. ఆ పరిస్థితి ఎట్లా ఉంది సార్? అది ఆ పిల్లలకి అక్క లేరు, మామ లేరు, అన్న ఆశ పడతారు. కానీ అమ్మాయి కూడా డ్యూటీ చేస్తే 4 రూపాయలు వస్తే పిల్లోడు వేస్తూ కూడా చేసింది సార్. అవునా? అంటే మీ పర్సనల్ మన అంతే కూడా ఒప్పుకుంటాం కాదని మేము అంటలేదు. కాకపోతే మాత్రం మాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఎందుకంటే 3 సంవత్సరాలు చేసిన సంవత్సరానికి 35 మందికి డబ్బులు కాలేదు సార్. 10,000 ఎంత కష్టం ఉంటుంది సార్ చెప్పండి. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ సార్. క్యారింగ్ బాటిల్ ఇన్సైడ్, క్యారింగ్ అదేమంటే దీనికి డ్యూటీకి సంబంధం లేదు సార్. మీరు చేయకపోతే మీరు డ్యూటీకి పీకేస్తామంటే సార్ మాకు పర్మిట్ కాదు. మేము స్కూల్లో నాలో చేసుకుని 10 ఇళ్ళలో పాస్ పని చేసుకుంటాం సార్. మాకు ఏం బాధలేదు. కాకపోతే ఇది 2002లో జాయిన్ అయినా నేను. అయినా ఎంత 50 రూపాయలు సార్. 50 రూపాయలు పెట్టి చేసుకున్నాం. ఎందుకంటే అప్పుడు చేస్తాం కాబట్టి మేము ఎవరు వదలలేక చేస్తున్నాం సార్. ఎందుకంటే పోనీలో ఒక 5-6 గంటల కదా పని అనుకోండి. ఇది అన్ని పొద్దున 7కి పోతే సాయంత్రం 7 దాకా ఎదురు ఉన్నా సార్. కానీ నాకు 1200 ఓట్లు సార్. 1200 ఓట్లు అంటే డబుల్ ఓట్లు. ఆ బ్యాగ్ వేసుకో ఎక్కడ సార్, మందు శేఖర్ అపార్ట్మెంట్ నుంచి ఓల్డ్ మనది ఏమంటారు అది ఇష్టాన్ని దాకా నాకు ఎక్కడ అన్ని ఏరియాలకు ఒక్క దగ్గర. కానీ ఒక 4 గల్లీలు ఇస్తేనేమో పంచుకుంటా సార్. అక్కడ ఇచ్చుకోండి. నేను ఆటోకి 2000 పెట్టాను సార్ డబ్బులు. ఊరుకుంటాడా అమ్మా నీవన్నీ నీ బాధ్యత పంచాలి. డోర్ టు డోర్ అట్టు కూడా లేదు సార్. డోర్ టు డోర్ కూడా ఇచ్చారు సార్. కానీ ఇంత కష్టపడ్డది చూడండి, మా రూపాయలు చూడండి, మా అవతల చూడండి, సగం అయిపోయాయి సార్ మేము. ఎందుకంటే మన ప్రభుత్వము మన దేశం అని చెప్పి మేము పనిచేసాం. కానీ ఈ రకంగా మాకు డబ్బులు వస్తాయి కదా సార్ ఏదైనా చేయడానికి. ప్లీజ్ సార్ మా బాధ ఆలోచించండి. ఇప్పుడు ఎప్పుడు మున్సిపాలిటీ మా పిల్లలు రాజకీయాలు చేసేసారు. వాళ్ళకైతే మీరు ఏదో మీ ఉద్యోగం పీకేస్తామని వాళ్ళు చెప్పేసారు సార్. వాళ్ళు మీ పర్సనల్ ఇష్యూ. మరి మేమందరం మేము పరిస్థితులు ఎట్లా సార్? మా పరిస్థితి చెప్పండి మీరు. ఆ రోజు సార్ తమ మాట వల్లే మేము బిఎల్ఓలో వెళ్తామని మాట ఇచ్చాం సార్. ఆ రోజు ఖచ్చితంగా మాట ఇచ్చి ఖచ్చితంగా మాట ప్రకారం చేపించాను సార్. నేను మీ మాట తీసుకొని చేపించాను సార్. నేను ఎస్ఆర్ ఫార్మ్స్ వచ్చే ముందు 25th 24th రోజు మీటింగ్ పెట్టినప్పుడు ఎల్బీ నగర్ దిల్సుఖ్నగర్ సైడ్ 6000 పట్టాయి. మీకు కూడా వేస్తున్నాం. ఇప్పుడు 500 ఆటో చార్జెస్ తీసుకోండి, 6000 మీ ఇంటికి వాడుకొని చెప్పి ఫార్మ్స్ ఇచ్చారు. మమ్మల్ని మేము వెళ్తే కుక్కలు వదిలేరు. సెక్యూరిటీ గార్డ్ పంపించుకున్నాం. మేము అట్లనే చేసినాం సార్. మాకు ఇంట్లో ఇంకా మేము ఎస్ఐజీ మెంబర్స్ మేము సాలీస్ అని ఫోన్ చేస్తే అంగన్వాడీ ఆశా వర్కర్లు వాళ్ళకి ఫోన్ చేసి అనిపించడం. ఎస్ఐజీ అయితే మాకు సిగోల్ మేడం ఫోన్ చేయించడం. మేము చాలా ట్రబుల్ పడ్డాం సార్. మా ఫోన్లు పోయినాయి. అయినా మేము మా సూపర్వైజర్ వేరే అమ్మాయి ఫోన్ పెట్టి చేయించాడు. అది నేను ఒప్పుకుంటా. కానీ సాలీస్ లేకుండా మేము ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఫార్మ్స్ నోటీస్ ఇవ్వకుండా ఎట్లా పంచుతాం సార్? మేము కూడా మళ్ళీ ఆయన ఏం స్పందిస్తారో చూద్దాం. ఇవన్నీ ఆయన తెలియనివి కాదు, అన్ని తెలుసు వాళ్ళకి. మా సాలరీస్ పడితేనే మేము నోటీసులు కానీ ఇస్తాం. లేకపోతే మీరు ఎవరైనా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, మీ ఇష్టం. సాలరీస్ వేస్తేనే రేపు నోటీసులు కానీ ఏదైనా ఫర్దర్ వర్క్ మేము చేస్తాం. లేకపోతే మీరు వేరే వాళ్ళు పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. చాలా
రెడ్డి గారి పేరు ఏం పేరమ్మా? మేబీ లైక్ ఇన్ఛార్జ్ లాగా ఉండొచ్చు. ఆయన మాట్లాడే విధానం కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉందని చెప్తున్నారు సార్. జస్ట్ లుకింగ్ టు దట్. ఎందుకంటే మీరు లేకపోతే తీసేస్తా అంటే మేము అందరం రెడీ ఉన్నాం సార్. వాళ్ళకు ఎప్పుడు ఎట్టే పరిస్థితిలో ఉంటాం. అది సార్ ఇప్పుడు 1 year 2 years 3 4 years నుంచి రాకపోవడమే సార్. వేరే దగ్గర వచ్చింది. సార్ కన్సర్న్ ఎవరు అప్రూవ్ చేయాలి చెప్పండి. ఫైనాన్స్ ఆఫ్ వాట్ ఎంఎంసీ ఆర్ కలెక్టరేట్ మరి వేరే దగ్గర ఎంఐఎం దగ్గర ముస్లిం బిఎల్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఉన్నారు కాబట్టి ఎంఐఎం దగ్గర జిహెచ్ఎంసీలో వాళ్ళకి పైసలు ఇస్తారు. ఇక్కడ మల్కాయి కార్పొరేషన్ అంతా హిందూ బిడ్డలు కాబట్టి పైసలు ఇదేనా సార్? చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరి మీరు గమనించాలి. సార్ ఒక 1 week లో వీళ్ళకి పడతాయా సార్? అర్థమైందా మీకు? సార్ చేతుల్లో ఏం లేదు. రేవంత్ ఖాన్ కొంతమందికి ఇస్తాడు, మనకి ఇవ్వడు. బంద్ చేయండి. మీరు నోటీసులు ఇవ్వదు. చలో ఎస్ఐ ఇట్లా బంద్ చేస్తాం. చలో మీరు నోటీసులు బంద్ చేద్దాం. ఎస్ఐ పని మల్కాజ్గిరిలో జరగనివ్వం. మనం నోటీసులు ఇవ్వం. సార్ చేతిలో ఏం లేదు. చలో మనం మల్కాజ్గిరిలో పంపిపోయేద్దాం. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్య వైఖరి. కాంగ్రెస్ పార్టీ మధున్మద వైఖరి. కాంగ్రెస్ పార్టీ మధున్మద వైఖరి. కాంగ్రెస్ పార్టీ మధున్మద వైఖరి. రేవంత్ ఖాన్, రేవంత్ ఖాన్, రేవంత్ ఖాన్, రేవంత్ ఖాన్. చలో ఎస్ఐ అభ్యర్థం మల్కాజ్ల సార్ అప్పుడు ఏమైతే మీరు నోటీసులు ఇచ్చి నాకు ఒక నిమిషం భారత్ మాతాకి వినండి. మీరు కనుక ఎవరైనా బెండ్ అయి నోటీసులు ఇచ్చిర్రా మీతో పాటు అందరికి అన్యాయం అవుతుంది. మల్కాజ్గిరిలో మీరు ఇవ్వద్దు నోటీసులు, ఎవరికి ఇవ్వనివ్వద్దు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుంది. ఖచ్చితంగా ఇది మల్కాజ్గిరి నుంచి మొదలు పెట్టుకొని మెల్లమెల్లగా మీకు ఎంత వీలైతే మండల వ్యాప్తి, జిల్లా వ్యాప్తి, రాష్ట్ర వ్యాప్తి ఎక్కడెక్కడ జీతాలు లేవో అక్కడ అందరూ కూడా సహాయ నిరాకరణ చేయాలా. నోటీసులు పంచొద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొస్తుంది. ఇదే దానికి జీతాలు మీకు పన్నులు మాక జీతాలు మీకు పన్నులు మాక మేడం మాట్లాడండి. అకౌంట్స్ లో మీ అకౌంట్ లో డబ్బులు పడాలి అని చెప్పేసి అయితే జస్ట్ ఫర్ టెంపరీ సేక్ మళ్ళీ ఎక్కువ హోల్డ్ చేయమన్నారు. పర్ఫెక్ట్ చేశాను. కాదు
మేడం మేడం ఇక్కడ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 6,000 7,000 పనిచేసుకోవడానికి డబుల్ బెడ్రూమ్ రావు, గ్యాస్ కనెక్షన్ రావు, స్కూటీలు రావు, డెలివరీ డబ్బులు రావు, ఏమీ రావు. ఈ పేదవాళ్ళు కదా ఇలా జీతాలు కూడా రావు. జీతాలు రావు, ఇల్లు రావు, ఏమి రావు వీళ్ళకు. ఆయనకి పింఛన్లు కూడా రావు, ఆరోగ్యం బాగుంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఎవరు అన్నోళ్ళు ఎవరు? మనము గతంలో చెప్పిన గుర్తుందా? బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్నాయి. మీ అందరి వీళ్ళందరి అకౌంట్స్ లో మనము బ్యాంక్ పంపించినాము అకౌంట్స్ లేమని. అది ఈవినింగ్ చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఈవినింగ్ వరకు మీ అకౌంట్స్ డబ్బులు పడిపోతాయి. బట్ ఏంటంటే ఎన్యూమరేటర్స్ కి సంబంధించి అప్లోడింగ్ లో ఏదో ఇబ్బంది వచ్చిందట వేరే సర్వీస్. ఈహెచ్ఎంసీ వైడ్ గా మన కన్నడ్ సార్ ఆధ్వర్యంలోనే ఈ సెన్సస్ జరిగింది. డిఫరెంట్ గా ఇప్పుడు కూడా చీఫ్ సెన్సస్ ఆఫీసర్ మన డిహెచ్ఎంసీ కమిషనర్. ఎందుకంటే గతంలో మనకి డిసిగ్నేట్ అయింది కాబట్టి సో దాంట్లో అక్కడి నుంచి మనకి డబ్బులు ఆల్రెడీ వచ్చినాయి. సో టెంపరీగా ఏదో వేరే సర్వీస్ లో అప్లోడింగ్ లో ఎన్యూమరేటర్స్ డాటా అప్లోడింగ్ లో ఏదో ఇష్యూ వచ్చిందని ఆపమని చెప్పారట. దాంతో 2 days లాస్ట్ సాటర్డే రోజు ఈవినింగ్ మనం పంపించాము. సండే పడతాయి అనుకున్నాము, అది జరగలేదు. అదే టెంపరీగా హోల్డ్ చేశారు, ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు ఇచ్చేచ్చా? సరేనమ్మా.